హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అనేవి 27 నుంచి కాదు, వీళ్ళు ఏపీ సెట్ రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. డేట్స్ అయితే చేంజ్ చేశారు. సో ఆ డేట్స్ ఏంటనేది అయితే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డేట్ 27 నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అయితే చెప్తాను. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ రోడ్ టు 5K అయితే రన్ అవుతుంది. 5K రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీరు వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ టీజీ ఎపిసెట్ రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఉంది కదా. సో అదే అన్నమాట మనకి కొత్త వచ్చిన నోటిఫికేషన్. సో దీనిలో మీరు చూసుకున్నట్లయితే candidates who qualified and secured 40% for OC, 40% for other groups and intermediate equivalent education can applied అనమాట. సో ఇది అది ఇంటర్మీడియట్ కండిషన్. ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్ యొక్క డేట్స్ అయితే చూడండి. డేట్స్ అన్నీ మారిపోయాయి. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ అయితే 4th July నుంచి 12th July వరకు టైం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది మనకి 27 నుంచి స్టార్ట్ అయ్యేది, కానీ 4th వరకు పోస్ట్పోన్ చేశారు, 4th July వరకు. సో నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే 6th July నుంచి 13th July వరకు ఉండే. ఈ డేట్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే 8th July నుంచి 15th July వరకు మనకి ఛాన్స్ ఉంది. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే 15th July రోజు మనకు ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఇక ఏం ఎడిట్ చేయరాదు ఆప్షన్స్ కూడా. ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే 19th లోపు మీకైతే సీట్ అలాట్మెంట్ అనేది అయితే కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. సీట్ డేట్ కన్ఫర్మ్ అయితే లేదు, ఆన్ ఆర్ బిఫోర్ అని అయితే పెట్టారు. మీరు తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ట్యూషన్ పే చేయాల్సింది అయితే 19th నుంచి 23 July వరకు. సో ఇది అన్నమాట ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన చేంజెస్ అయితే. సో ఈ డేట్స్ చూసుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమేమి కావాలి అనేది అయితే ఏదో ఒక సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర పక్కాగా ఉండాలి. సో ఇది కూడా సెకండ్ ఫేజ్ కూడా చూసుకోండి. 26th July నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్, 27th స్లాట్ బుక్ సర్టిఫికేట్ వెరిఫికేషను. ఆప్షన్స్ ఏమో 27 నుంచి 28. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ 28th July. సీట్ అలాట్మెంట్ 31st July. ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 31st నుంచి 2nd August లోపు. సో కాలేజ్లో జాయిన్ అవ్వాల్సింది 4th August లోపు